సాగునీటి సమస్యలు చాలు, మళ్ళీ తెలుగు ప్రజల మధ్యలోనే చిచ్చు పెట్టే ఇలాంటి దరిద్రపు రాజకీయాలను దయచేసి మీరు ఆపండి. అందరూ నన్ను అడుగుతారు, 2.5 సంవత్సరాలు ఏం చేశావు, కుంభకర్ణుడిలా నిద్రపోతావా అంటారు. అరే, కళ్ళు మూసుకుంటే నిద్రను ఎందుకంటారు? అది ధ్యానం అని ఎందుకు అనుకోకూడదు? మీరు ఎవరి సంస్కారాన్ని బట్టి కళ్ళు మూసుకుంటే ఒకరికి నిద్రలా కనిపిస్తుంది, ఇంకొకరికి ధ్యానంలా కనిపిస్తుంది. ఏదన్నా అంటే వాళ్ళు అంటారు రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదంట. మరి ఏం గడ్డం గీసుకున్నంత తేలిగ్గానే ఇచ్చేశారే రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలను విడగొట్టారు. అలాగే ఈ రోజున భారతీయ జనతా పార్టీ గడ్డం గీసుకున్న తర్వాత తిరిగిపోయిన ముక్కలు పడేసినట్టుగా స్పెషల్ ప్యాకేజ్ అని మొన్న ముఖాన్ని పడేశారు.